హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాటర్ మిలన్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను నేను. ఎందుకంటే కట్ చేసుకోవడం చాలా మందికి వస్తుంది, కాకపోతే నీళ్లు వేస్ట్ అవ్వకుండా, అంటే వాటర్ మిలన్ జ్యూస్ అంతా కూడా వేస్ట్ అయిపోకుండా ఎట్లా సింపుల్గా కట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. సరే, చూసారు కదా, వాటర్ మెలన్ ఎప్పుడు కూడా ఎర్రగా ఉన్నది తీసుకోవాలి అంటే కనుక పైన లైట్గా కలర్స్లో ఉంటాయి. ఇందులో పుచ్చకాయ ఉంటుంది, తర్బూజాకాయ ఉంటుంది, రెండు రకాలు. తర్బూజాకాయ వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది ఫుల్గా, ఇది పుచ్చకాయ అనమాట. దీన్ని చూసారు కదా, ఇట్లాగ ముక్కలు 4 ముక్కల కింద చేసుకున్న తర్వాత మాత్రమే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను నేను. ఇప్పటివరకు చూసారు కదా, ఇది ఎడ్జ్లో కొంచెం పోయింది అనమాట, చివరి ముచ్చుక దగ్గర. అది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇట్లాగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని దాన్ని సగానికి చేసేసి తర్వాత నైఫ్తో ఇట్లాగ తీసామంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. నీరు అస్సలు కారదు, వేస్ట్ అవ్వదు మనకి వాటర్ మెలన్ జ్యూస్ అనేది. ఇంకా ఈ సీడ్స్ ఉన్నాయి కదా, విత్తనాలు, ఈ గింజలు ఎట్లా సింపుల్గా రిమూవ్ చేసుకోవాలి అన్నది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం జ్యూస్ వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి అన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్. సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పుచ్చకాయలే కదా, అందుకనేసి సీజన్ వైజ్ ఫ్రూట్స్ తినడం అస్సలు మర్చిపోవద్దు. అందులోని పుచ్చకాయలో ఎంత వాటర్ ఉంటుందో మన హెల్త్కి ఎంత మంచిదో తెలిసిందే కదా. మిగతా ఫ్రూట్స్లో అయితే కొంచెమైనా కార్బ్స్ అని, ఫైబర్ అని, ప్రోటీన్స్ అని ఇట్లా ఉంటూనే ఉంటాయి. ఈ పుచ్చకాయలో మాత్రం ఫుల్ లిక్విడ్ ఉంటుంది అనమాట, అంటే వాటర్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా రోజు తినొచ్చు ఇది. ఎందుకంటే రోజు కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, ఎంత హెల్త్కి మంచిదైనా అని చెప్తుంటారు కదా, కాకపోతే పుచ్చకాయ అయితే ది బెస్ట్ అనమాట, మనకి రోజు తినొచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని ముక్కలు కూడా ఇట్లాగే సింపుల్గా కట్ చేసేస్తున్నాము. మనం కట్ చేయాలంటే నైఫ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అట్లాగే ఈ వైట్ పార్ట్ ఉంది కదా, అది చాలా మంది తినేస్తారు, ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పడేసేయచ్చు అనమాట. తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ తర్వాత తిన్నాము అంటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటాయి. నార్మల్గా అట్లాగే తినేసేయచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్వీట్ పెరుగుతుంది, టేస్ట్ పెరుగుతుంది అనమాట. అందుకనేసి బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీడ్స్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను నేను. ఇది మాత్రం నార్మల్ సింపుల్గా అనమాట. చూసారు కదా, ఇది చెప్పడం కంటే ఇట్లా కట్ చేసేటప్పుడు చూస్తేనే ఒక ఐడియా అంటూ ఉంటుంది అనమాట మనకి. అప్పుడు మాత్రమే సింపుల్గా కట్ చేసేసుకోగలం మనం. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చూసారు కదా, ఈ టిప్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం వీడియోలో నేను ఇంకొక వీడియోలో సీడ్స్ ఎట్లా సింపుల్గా రిమూవ్ చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఉంటాను.